కదా, ఓకేనా. సో ఈ రోజు క్లాస్లో కొంచెం దాని కంటిన్యూషన్ డిస్కస్ చేద్దాము, ఓకేనా. సో ఇప్పుడు మనం టీచర్ స్టూడెంట్ గురించి రెండు ఇప్పుడు ఏం చేసాము, టీచర్, ఓకేనా, అలాగే స్టూడెంట్ అని చెప్పేసి రెండు ఆబ్జెక్ట్స్ దాని వాటి మధ్య రిలేషన్షిప్ క్రియేట్ చేసామన్నా కదా. సో ఇప్పుడు టీచర్ అనేది పేరెంట్ చేసాము, స్టూడెంట్ అనేది చైల్డ్ చేసాము అన్న. సో ఎలా చెప్తున్నాం, ఇక్కడికి వెళ్తే ఇక్కడ టీచర్ ఉంది, ఇట్స్ మాస్టర్ డీటెయిల్. సో నేను ఇప్పుడు పేరెంట్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ మీద క్వైరీస్ రాసినప్పుడు ఈ క్వైరీ అనేది ఒక రకంగా ఉంటుంది. చైల్డ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ మీద పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ మీద పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఆ డిఫరెన్సే మనం చూస్తాం అనమాట, ఓకేనా. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్ మీద పేరెంట్ చైల్డ్, చైల్డ్ టు పేరెంట్ ఎలా రాసాము స్టాండర్డ్ ఆబ్జెక్ట్ మీద, అది ఒకసారి చూద్దాం. లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసింది. ఇప్పుడు చూడండి, మనము క్వైరీ అనేది చైల్డ్ ఆబ్జెక్ట్ మీద రాసాం. పేరెంట్ ఆబ్జెక్ట్ ఫీల్డ్స్ మనం తెచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ సపోజ్ ఈ మూడు తీసేసాను అనుకోండి, ఓకేనా, కామా, ఈమెయిల్, ఓకేనా. సో ఇవన్నీ టైప్ చేశానంటే ఇవన్నీ ఏ ఆబ్జెక్ట్ మీద అయితే రాశాను, అంటే ఏ ఆబ్జెక్ట్ మీద నుంచి అయితే డేటా తెచ్చుకోవాలనుకుంటున్నానో ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్స్, అవునా కదా. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఆ కాంటాక్ట్కి రిలేట్ అయిన అకౌంట్ ఉంది కదా, అకౌంట్ యొక్క ఐడి అనేది డైరెక్ట్గా ఉన్న అకౌంట్ కాంటాక్ట్ ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్తే ఆబ్జెక్ట్ మేనేజర్లో ఉన్న ఏపీ అకౌంట్ నేమ్కి ఒక ఏపీ నేమ్ అకౌంట్ ఐడి. అకౌంట్ అనేది లుకప్ కాబట్టి ఆ లుకప్ ఫీల్డ్స్ కూడా నేను తెచ్చుకోవచ్చు అనేది ఇక్కడ చూసాం. సో ఈ దీన్ని ఏమంటామంటే ట్రావర్సింగ్ ఫ్రమ్ ద చైల్డ్ టు పేరెంట్ అంటాం. సో దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే అడగండి. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ గెట్ ద డేటా ఆఫ్ ద పేరెంట్ ఆబ్జెక్ట్ data. When I write the query on the child object, I can also get data from the parent object. Okay, సో ఇప్పుడు సేమ్ థింగ్ నేను స్టూడెంట్ అనే కస్టమ్ అంటే చైల్డ్ ఆబ్జెక్ట్ మీద రాసి టీచర్ అనే ఆబ్జెక్ట్ మీద రాసినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్కి ఎలాగే ఉంటుందా లేదా అనేది ఇప్పుడు వెరిఫై చేద్దాం, ఓకేనా. సో నౌ లెట్ మీ గో టు దిస్. ఓకే, సో లెట్ మీ గో టు ద స్టూడెంట్స్ అనే ట్యాబ్లోకి వెళ్తాను. సో ఇక్కడ ఇఫ్ ఐ ఓపెన్ ఎనీ, ఇక్కడ చూడండి ఏపీ అనేవి ఇక్కడ ఇలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి సెలెక్ట్ ఐడి కామా నేమ్, ఓకే, ఫ్రమ్ స్టూడెంట్. సో నాకు జస్ట్ స్టూడెంట్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి, ఓకేనా, ఒక. సో ఇప్పుడు స్టూడెంట్ రికార్డుకి రిలేట్ అయిన టీచర్ రికార్డ్ కావాలంటే ఏం చేయాలి, ఓకేనా. సో ఇఫ్ ఐ గో టు హియర్, ఇఫ్ ఐ ఎడిట్ ద ఆబ్జెక్ట్, సో స్టూడెంట్ ఆబ్జెక్ట్ని ఎడిట్ చేస్తే, సో లైక్ ఇందాక చూసినట్టు, సో స్టూడెంట్ నుంచి టీచర్ డేటా కావాలంటే ఏం చేయాలి, టీచర్ __c అనేది ఒక ఫీల్డ్, అంటే దేంట్లో ఉంది, స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఉంది. దాన్ని నేను క్వైరీ చేస్తే ఏమొస్తుంది, ఓకేనా. నా ఐఎమ్ గెట్టింగ్ ద ఐడి ఆఫ్ ద టీచర్, అంటే ఆ స్టూడెంట్కి రిలేట్ అయిన ఐడి మాత్రం వస్తుంది. అలా కాకుండా నాకు ఆ టీచర్ నేమ్ రావాలంటే ఇప్పుడు ఓబ్లేస్ రిలేట్ అయిన ఈ ఐడి ఉంది కదా, ఈ ఐడి వస్తుంది నాకు ఇక్కడ, అవునా కదా. సో ఎప్పుడైతే నేను ఇక్కడ __c అనేది విచ్ ఇస్ రిలేటెడ్ టు ద టీచర్ ఆబ్జెక్ట్ త్రూ మాస్టర్ డీటెయిల్, when I take this API name from the student object, so I am getting the ID. Clear? సో ఇప్పుడు నాకు స్టూడెంట్ రికార్డులో ఉన్న ఐడి వచ్చింది, బట్ ఆ స్టూడెంట్ రిలేట్ అయిన టీచర్ యొక్క నేమ్ కావాలి. సో అప్పుడు ఎలా చేస్తానంటే, సో ఇంతకుముందు ఏం చేసాము, కాంటాక్ట్ నుంచి అకౌంట్ డాట్ నేమ్ అని చెప్పి ఇచ్చాం, లేకపోతే అకౌంట్ డాట్ ఇండస్ట్రీ, దాంట్లోనే ఫీల్డ్స్ వచ్చాయి. ఇప్పుడు సేమ్ అలాగే మనం ఇస్తే, అంటే డాట్ నేమ్ అని ఇస్తే ఎర్రర్ వస్తుంది, ఓకేనా. సో దట్స్ నాట్ ద వే. అంటే కస్టమ్ ఆబ్జెక్ట్లో చైల్డ్ ఆబ్జెక్ట్ నుంచి పేరెంట్ ఆబ్జెక్ట్ డేటా తెచ్చుకోవడానికి యూ షుడ్ నాట్ డైరెక్ట్లీ పుట్ డాట్ నేమ్. సో __c తీసేసి __r పెట్టాలి. సో దట్ మీన్స్ ఇట్స్ లైక్ ఎ రిలేషన్షిప్ ఫ్రమ్ ద చైల్డ్ ఆబ్జెక్ట్ టు పేరెంట్ ఆబ్జెక్ట్. ఓకే, నౌ యు సీ టీచర్ ఆబ్జెక్ట్ ఐడితో పాటు ఆ టీచర్ అంటే ఆ ఓబులేష్ అనే స్టూడెంట్కి రిలేట్ అయిన టీచర్ నేమ్ కూడా వచ్చింది. ఎలా, __r వాడాలి. క్లియర్? This is how we actually go from the child object to parent object using the custom objects. అంటే కస్టమ్ ఆబ్జెక్ట్ లో మనం చైల్డ్ నుంచి పేరెంట్ కి వెళ్ళినప్పుడు ఐ షుడ్ యూజ్ ద __r దాని తర్వాత ఈ టీచర్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఫీల్డ్స్ యొక్క ఏపీఐ నేమ్స్. సో దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి. అంటే దో వీ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ గెట్టింగ్ ద పేరెంట్ ఆబ్జెక్ట్ when we write the query on the child object, it's not exactly same that we write ఇన్ ఏ స్టాండర్డ్ ఆబ్జెక్ట్. అంటే స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ లో చైల్డ్ నుంచి పేరెంట్కి వెళ్ళిన విధంగానే కస్టమ్ ఆబ్జెక్ట్ లో కూడా చైల్డ్ నుంచి పేరెంట్కి వెళ్ళడం డైరెక్ట్ గా అంటే పాసిబుల్ కాదు. వీ షుడ్ రిమూవ్ __c అండ్ వీ షుడ్ రైట్ ద __r డాట్ అండ్ ఎనీ ఇట్స్ పేరెంట్ ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్, ఎనీ పేరెంట్ ఆబ్జెక్ట్ ఫీల్డ్ ఏపీఐ నేమ్స్. క్లియర్? యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు దీన్ని ఇంకో విధంగా, సో దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగచ్చు, లేకపోతే ఐ విల్ మూవ్ టు ఫర్దర్. సో ఇప్పుడు నౌ ఐ విల్ గో టు ద పేరెంట్ జగదీష్ అనే స్టూడెంట్కి, అంటే
జగదీష్ అనే టీచర్కి ఒక స్టూడెంట్ ఉన్నాడు. నౌ ఐ కెన్ క్రియేట్ మల్టిపుల్ స్టూడెంట్స్ ఆల్సో. లెట్ మీ క్రియేట్. ఓకే. ఇప్పుడు జగదీష్కి 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఇఫ్ ఐ రైట్ ద క్వెరీ ఆన్ ద టీచర్ ఆబ్జెక్ట్, ఎలా సెలెక్ట్ ఐడి కామా నేమ్ ఫ్రమ్ టీచర్. ఓకే. అండర్స్కోర్ అంటే టీచర్ ఆబ్జెక్ట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో టీచర్ ఆబ్జెక్ట్లో ఉన్నవన్నీ వస్తాయి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇఫ్ ఐ గో టు ద టీచర్ ఆబ్జెక్ట్, ఆల్ అని క్లిక్ చేస్తే ఎంతమంది టీచర్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరికీ ఇప్పుడు సిక్స్ మెంబర్స్ టీచర్స్ ఉన్నారు. ఆ 6 మెంబర్స్ టీచర్ యొక్క రికార్డ్స్ నాకు వచ్చేసాయి, అవునా? సో వీళ్ళందరికీ ఎవరెవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఓకేనా, స్టూడెంట్స్ అంటే పేరెంట్ ఆబ్జెక్ట్ మీద రాసినప్పుడు వాళ్ళ యొక్క చైల్డ్స్ అంటే స్టూడెంట్స్ అంటే చిల్డ్రన్ రికార్డ్ కావాలంటే ఏం చేయాలి? సబ్ క్వెరీ రాయాలి, అవునా కదా? అకౌంట్ మీద రాసినప్పుడు సబ్ క్వెరీ రాసినప్పుడు దేని మీద రాసాము? కాంటాక్ట్స్ మీద రాయొచ్చు, కేసెస్ మీద రాయొచ్చు, ఆపర్చునిటీస్ మీద రాయొచ్చు. ఇలా సిమిలర్గా టీచర్ ఆబ్జెక్ట్ మీద రాసినప్పుడు టీచర్ ఆబ్జెక్ట్ ఏదైనా ఓపెన్ చేసి అంటే రిలేటెడ్ లిస్ట్కి వెళ్తే దానికి రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి? స్టూడెంట్ అంటే ఈ పలానా టీచర్కి ఎవరెవరు స్టూడెంట్స్ ఉన్నారో ఆ డేటా కావాలంటే మనం చేస్తాము సబ్ క్వెరీ రాస్తాం. క్లియర్? సో ఇది మన క్లాస్లో డిస్కస్ చేసింది. దానికి ఏం చేస్తాము? సెలెక్ట్ ఇప్పుడు ఐడి కామా నేమ్ ఫ్రమ్ ఇక్కడ ఇప్పుడు సబ్ క్వెరీలో రాసినప్పుడు ఏం చేసాము? కాంటాక్ట్ అయిపోయినాము, కాంటాక్ట్స్ రాసాము. అలాగే ఆపర్చునిటీ అనేది అయిపోయినాము, ఆపర్చునిటీస్ రాసాము. గుర్తుందా? కేస్ అయిపోయినాము, కేసెస్ రాసాము. ఇప్పుడు స్టూడెంట్ అనేది స్టూడెంట్స్ అని రాస్తే ఎర్రర్ వస్తుంది, ఓకేనా? స్టూడెంట్స్ అని రాస్తే ఎర్రర్ వస్తుంది. అంటే పేరెంట్ ఆబ్జెక్ట్ మీద రాసినప్పుడు చైల్డ్ ఆబ్జెక్ట్ డేటా రాయాలంటే డైరెక్ట్గా అయితే తీసుకోవద్దు. ఓకే. నౌ ఇఫ్ ఐ గో టు ద స్టూడెంట్ ఆబ్జెక్ట్, దీని మీద క్లిక్ ఇస్తే, ఓకేనా, స్టూడెంట్ టీచర్కి ఎలా లింక్ అయింది, ఓకేనా? సో లెట్ మీ ఓపెన్ అంటే కస్టమ్ ఆబ్జెక్ట్లో మనం రాసినప్పుడు ఎలా వర్క్ అవుతుంది అనేది చూడాలి, ఓకేనా? నౌ లెట్ మీ చైల్డ్ రిలేషన్షిప్ నేమ్ స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్. లెట్ మీ see it should work. ఓకే, ఇప్పుడు చూడండి, నేను స్టూడెంట్స్ ఇక్కడ మళ్ళీ స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఓకేనా, టీచర్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి దీంట్లోకి ఎందుకు వెళ్ళానంటే చైల్డ్ రిలేషన్షిప్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఇక్కడ పెట్టేసి దాని తర్వాత అండర్ స్కోర్ ఆర్ రాయాలి. అంటే కస్టమ్ ఆబ్జెక్ట్లో పేరెంట్ ఆబ్జెక్ట్ మీద క్వెరీ రాసినప్పుడు చైల్డ్ ఆబ్జెక్ట్స్ కూడా తీసుకొచ్చుకోవాలంటే ఇక్కడ సబ్ క్వెరీ ఇక్కడ వరకు సేమే. ఇక్కడ చైల్డ్ కస్టమ్ ఆబ్జెక్ట్ యొక్క ఏపీఐ నేమ్ ఏమవుతుందంటే, ఓకేనా, ఈ రిలేషన్షిప్ ఉందే, ఏ రిలేషన్షిప్? చైల్డ్ ఆబ్జెక్ట్ లో చైల్డ్ టు పేరెంట్ రిలేషన్షిప్ ఉంది. చైల్డ్ ఆబ్జెక్ట్ టీచర్కి ఏ విధంగా రిలేట్ అయింది? టీచర్ అనే దాని మీద, ఓకేనా. దీన్ని ఓపెన్ చేసామంటే ఇక్కడ చైల్డ్ రిలేషన్షిప్ నేమ్ ఉంది కదా, చైల్డ్ రిలేషన్షిప్ నేమ్, దీన్ని తీసుకొని ఇక్కడ పెట్టేసి, ఓకేనా, అండర్ స్కోర్ ఆర్ అనేది మనం మాన్యువల్ గా అపెండ్ చేయాలి, ఓకేనా. అప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుంది. చూడండి, జగదీష్ అనే స్టూడెంట్ అనే టీచర్ కి 2 స్టూడెంట్స్ ఉన్నారు, కిరణ్, ఓబులేష్ నుంచి. మిగతా ఏ టీచర్ కి స్టూడెంట్స్ లేరు. ఓకే, క్లియరా? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే రైటింగ్ ఏ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ అంటే క్వైరీస్ రాసేటప్పుడు స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి ఒక రకంగా ఉంటుంది, కస్టమ్ ఆబ్జెక్ట్స్కి ఇంకో రకంగా ఉంటుంది. ఆ కీ పాయింట్ మీరు గుర్తుపెట్టుకొని కస్టమ్ పేరెంట్ ఆబ్జెక్ట్ మీద రాసినప్పుడు చైల్డ్ ఆబ్జెక్ట్ తెచ్చుకోవాలంటే చైల్డ్ ఆబ్జెక్ట్ ఈ ఫ్రమ్ తర్వాత అంటే ఈ సబ్ క్వైరీలో ఉన్న ఏపీఐ నేమ్ ఏమవుతాయంటే ఈ చైల్డ్ ఆబ్జెక్ట్ నుంచి పేరెంట్ ఆబ్జెక్ట్ రిలేట్ అయిందే దాంట్లో చైల్డ్ రిలేషన్షిప్ నేమ్స్ ఉందే, సో ఆ నేము అండర్ స్కోర్ ఆర్ రాయాలి అంటున్నాను. అదే ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అనుకో, అకౌంట్ కాంటాక్ట్ అనుకో, జస్ట్ నేను కాంటాక్ట్స్ రాసేదాలు, కేసెస్ రాసేదాలు, ఓకేనా, ఆపర్చునిటీస్ రాసేదాలు. క్లియర్? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఎస్ఓక్యూఎల్ క్వెరీస్లో అనేటివి మనము కోడింగ్కి వచ్చేసరికి వెరీ బేసిక్ ఏబిసిడీస్ ఆఫ్ ద కోడింగ్, అంటే కోడింగ్ అని చెప్పలేను కానీ వెరీ బేసిక్ స్టెప్స్ అని చెప్పేది చెప్పగలరు ఎస్ఓక్యూఎల్ క్వెరీస్ అనేది. అంటే మనం ఎంత ఎఫెక్టివ్గా ఎస్ఓక్యూఎల్ క్వెరీ రాస్తే మన క్వెరీ పర్ఫార్మెన్స్ అనేది అంత అంటే తక్కువ టైంలో మనము రియల్ టైంలో డెవలప్మెంట్కి వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ మీరు ఫ్యూచర్లో డెవలప్మెంట్ ఎలా అనుకుంది, ఓకే. సో ఎప్పుడైతే మనం క్వెరీస్ రాసినప్పుడు అది తక్కువ టైంలో రన్ అంటే ఎగ్జిక్యూషన్ టైం అనేది తక్కువ ఉండాలి, అప్పుడు అది బెస్ట్ పర్ఫార్మింగ్ క్వెరీ అవుతుంది, అవునా? అంటే తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ అది క్వెరీ అనమాట. ఓకే, సో కాబట్టి మీరు ఈ రిలేషన్షిప్స్ హౌ టు క్వెరీ ద పేరెంట్ అండ్ చైల్డ్ టు పేరెంట్ అనేది రెగ్యులర్గా ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్స్ అనమాట. సో ఇవి మీరు కన్ఫ్యూజన్గా ఉందని చెప్పేసి వదిలేసినా లేకపోతే అది మళ్ళీ చూద్దాంలే అలా వదిలేసడం లేదు. సో మీరు ఖచ్చితంగా 2-3 డిఫరెంట్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ మీద స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ మీద ప్రాక్టీస్ చేయండి. అర్థం కాకపోతే నేను మళ్ళీ 1 అవర్ కావాల్సి చెప్తాను, బట్ ఐ డోంట్ రికమెండ్ యూ టు లీవ్ దిస్ కాన్సెప్ట్. ఓకే, అర్థమైందా? సో అది ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సినారియో చెప్తాను, ఓకేనా.
సో ఇవి మీకు అండ్ కండిషన్స్, ఆర్ కండిషన్స్, ఇన్ను, నాట్ ఇన్ అవన్నీ తెలుసు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఇప్పుడు ఏం తీసుకోవాలంటే, ఈ సేల్స్ ఫోర్స్లో క్వైరీస్ అనేటివి కొన్ని స్టాండర్డ్ సపోర్ట్ చేస్తాయి. అంటే టుడే, ఎస్టర్డే అలాంటి సపోర్ట్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేర్ కండిషన్స్లో టుడే ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక అపార్చునిటీ తీసుకున్నాను. ఓకేనా. దీని యొక్క క్లోజ్ డేట్ ఈరోజు పెడతాను. క్లోజ్ డేట్ ఓకేనా 2026 ఫిబ్రవరి సారీ ఫిబ్రవరి 15th. సో ఈ రోజు క్లోజ్ డేట్ ఉన్న ఆపర్చునిటీస్ కావాలి. ఈ రోజు క్లోజ్ డేట్ ఉన్నవి. సో దానికోసం మనం ఏం చేయొచ్చు, ఈ రోజు డేట్ నేను హార్డ్ కోడ్ అంటే ఎలా సెలెక్ట్ ఐడి కామా నేమ్ ఫ్రమ్ క్లోజ్ డేట్ యొక్క ఏపీ నేమ్ తీసుకోవాలి. ఓకేనా. నాకు గుర్తుంది కాబట్టి అలా క్లోజ్ డేట్ ఫ్రమ్ ఆపర్చునిటీ అని చెప్పామంటే ఆర్గ్లో ఉన్న అన్ని ఆపర్చునిటీస్ యొక్క ఐడి నేమ్ క్లోజ్ డేట్స్ వస్తాయి. బట్ ఈ రోజు క్లోజ్ డేట్ ఉన్న మాత్రమే కావాలి. అంటే 2026 ఫిబ్రవరి 15th ఫిబ్రవరి ఓకే మాత్రమే కావాలంటే ఏం చేయాలి, ఈ రోజు అని స్పెసిఫై చేయడానికి వేర్ క్లోజ్ డేట్ ఈక్వల్స్ టు టుడే అని రాసామంటే ఈ క్వైరీ ఈ రోజు రన్ అయితే ఈ రోజు క్లోజ్ డేట్ ఉన్నది తీసుకుంటుంది. రేపు రన్ చేసామంటే రేపు 16th ఫిబ్రవరి మనం అంటే డైనమిక్గా ఏ రోజు అయితే మనం ఈ రోజు సిస్టంలో డేట్ ఉందో ఆ రోజు క్లోజ్ డేట్ ఉన్నది తీసుకోవాలంటే డైనమిక్గా, అంటే హార్డ్ కోడ్ చేయకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చేయకుండా ఇలా రాయకుండా, సో ఇది ఒక్క నిమిషం వాల్యూ ఓకే. సో ఇది ఎగ్జాక్ట్ ఫార్మాట్ కొంచెం మార్చాలి, అంటే ఎగ్జాక్ట్గా అదే ఓకేనా. చూడండి ఇలా రాయకుండా ఓకేనా. సో క్లోజ్ డేట్ అంటే ఇప్పుడు పలానా డేట్ ఇచ్చామంటే ఈ రోజు పలానా హార్డ్ కోడ్ చేస్తున్నాం. అలా కాకుండా టుడే అని ఇచ్చామంటే ఇదే క్వైరీ రేపు ఎప్పుడైనా రన్ అవ్వని ఆ రోజు డేట్లో ఉన్న క్లోజ్ డేట్ కావాలంటే ఇలా ఇస్తాం. క్లియరా ఓకేనా. అదే ఇప్పుడు సపోజ్ ఇంకొకటి ఆపర్చునిటీ తీసుకుంటాను. క్లోజ్ డేట్ నిన్న డేట్ ఇస్తాను 2026 ఫిబ్రవరి 14 ఓకే. సో ఇప్పుడు డిస్క్రిప్షన్ సమ్ వాలిడేషన్ లేదా రాసాము ఓకే. ఇప్పుడు నిన్న క్లోజ్ డేట్ ఉన్నది కావాలంటే ఏం చేస్తాము, ఎస్టర్డేనే సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. నిన్న క్లోజ్ డేట్ ఉన్నది కావాలి ఇది ఓకేనా 2nd ఫిబ్రవరి. అర్థమైందా. సో ఈ రెండిట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా, దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ లేదా. ఓకే. సో ఈ క్లోజ్ డేట్ అనేది రాబోయే 5 రోజుల్లో ఉన్న క్లోజ్ డేట్ ఉన్న ఆపర్చునిటీస్ కావాలంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ 10 డేస్లో లేకపోతే నెక్స్ట్ 5 డేస్లో, అంటే ఏ ఆపర్చునిటీస్ అయితే క్లోజ్ డేట్ రాబోయే 10 రోజుల్లో ఉన్నాయో ఆ ఆపర్చునిటీస్ మాత్రమే నాకు క్వైరీ కావాలి. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు టేక్ సమ్ యాక్షన్ అన్ ఇట్. సో ఏ ఆపర్చునిటీస్ ఈ రోజు నుంచి అంటే 16th సారీ ఈ రోజు అంటే 15th ఎందుకు తీసుకుంటుందంటే ఇది మేబీ ఈ ఆర్గ్ యుఎస్ఏ ఇంకా టైం జోన్ ఆ ప్రకారం ఏమైనా తీసుకుంటాం. అంటే 15th ఇంకా అప్డేట్ అవనట్లుంది ఓకేనా. సో దాని ప్రకారం తీసుకుంటుంది అన్నా కదా. నెక్స్ట్ 10 డేస్లో క్లోజ్ డేట్ ఉన్నా కావాలంటే అలా చేస్తాం. అప్పుడు ఏం చేస్తాము, క్లోజ్ డేట్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఎన్ డేస్ అని ఉంటుంది. నెక్స్ట్ ఎన్ డేస్ ఓకేనా. నెక్స్ట్ ఎన్ డేస్ కోలన్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడైతే ఎన్ని అయితే ఇస్తాము డేస్, క్లోజ్ డేట్ ఈ రోజు నుంచి రాబోయే 6 రోజుల లోపల ఉన్న క్లోజ్ డేట్ ఉన్న ఆపర్చునిటీస్ కావాలి. అప్పుడు అవి మాత్రమే ఇస్తాయి. చూడండి 2026 అంటే ఈ రోజు ఇక్కడ చూడండి ఈ రోజు నుంచి నెక్స్ట్ 6 డేస్లో ఎప్పుడైనా అంటే 16 నుంచి లేకపోతే 15 తీసుకుందాం. 15 నుంచి నెక్స్ట్ 21 లోపల ఎప్పుడైనా ఉన్నాయి ఆ డేస్ ఆ ఆపర్చునిటీస్ మనకు వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ అప్డేట్ ఎనీ ఆపర్చునిటీస్ క్లోజ్ డేట్ ఎగ్జాంపుల్ 15 తీసుకోండి. 15 ఈ రోజు డేట్ అది తీసుకుంటుంది అనుకుంటే ఆ సిస్టము. సో ఇఫ్ ఐ అప్డేట్ ఇట్ టు 2026 15/6/21 ఓకేనా. 15/6/21 20 తీసుకుందాం ఓకేనా. 22nd ఫిబ్రవరి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, దీన్ని అప్డేట్ చేస్తాను సేవ్ చేస్తాను. ఓకే డిస్క్రిప్షన్ అప్డేట్ చేయాలంట. ఓకే లెట్ మీ ఓపెన్ చేస్తాను. అంటే డిస్క్రిప్షన్ అప్డేట్ చేయాలంటే మళ్ళీ నేను దానిలో ఆ రికార్డ్ లోపలికి వెళ్తాను. సొంతగా ఇది వాలిడేషన్ పెట్టాను కదా, సో దానికోసం
2026 15/6 21 అనుకుందాం, లేకపోతే 20 అనుకుందాం, ఓకేనా. సో ఇది నెక్స్ట్ అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ 20 days 6 days లో ఉన్న డేటా ఇదేనా కదా. సో ఇది కూడా క్వైరీ అవ్వాలి. అర్థమవుతుందా? వాట్ డూ మీన్ బై నెక్స్ట్ 10 days అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ 10 days దేని రెఫరెన్స్ తీసుకుంటుంది? ఈ రోజు నుంచి రెఫరెన్స్, ఓకేనా. ఈ రోజు నుంచి రాబోయే 6 రోజుల్లో ఉన్న క్లోజ్ డేట్ ఉన్న అపాసిటీస్. క్లియరా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా నెక్స్ట్ 10 days లో? హలో. అలాగే మెయిన్గా ఇవి డేట్ ఫంక్షన్స్ వాడినప్పుడు చాలా యూజ్ అవుతాయి అనమాట. అలాగే లాస్ట్ ఎండ్ డేస్ అని ఒకటి ఉంటుంది, ఓకేనా. లాస్ట్ ఎండ్ డేస్ అంటే లాస్ట్ ఇన్ని రోజుల క్రితం, అంటే ఈరోజు సపోజ్ 10 రోజులు, ఈరోజు 15th అనుకుంటే 5 days అంటే 10 రోజులు, 10 అంటే 5వ తేదీ ఫిబ్రవరి నుంచి 15th వరకు అంటే గత 10 రోజుల్లో ఉన్నవి, ఓకేనా. అర్థమైందా? గత 10 రోజుల్లో ఉన్నవి ఇవి. సో నేను 6th 7th అలా ఈచ్ డేట్కి ఒకటి పెట్టుకుంటా ఇచ్చానంటే ప్రతి ఒక్కటి గత 10 రోజులు అన్నీ క్లోజ్ డేట్ ఉన్న వస్తాయి. సో ఇది లాస్ట్ 10 days, ఓకేనా. సో ఇక్కడ ఇంకోటి ఉంటుంది 10 days ago అని. 10 days ago అంటే 10 days కి అగోకి లాస్ట్ 10 days కి డిఫరెన్స్ ఏంటంటే 10 days ago అంటే సపోజ్ 10 ఇచ్చారంటే 10 రోజుల క్రితం, అంటే ఇంతకుముందు ఏమి ఇచ్చాము మీరు అబ్జర్వ్ చేయండి. 10 days agoకి దీనికి లాస్ట్ 10 days కి డిఫరెన్స్ ఏంటంటే దీనికి మెయిన్ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. 10 days ago అంటే ఇప్పుడు దీనికి 10 ఇచ్చారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 10 days ago అని రాసి 10 ఇచ్చారంటే ఈ రోజు నుంచి 10 రోజులు అంటే 15వ తేదీ ఈ రోజు అనుకుంటే 10 రోజుల క్రితం అంటే 5th కంటే ముందు, ఓకేనా. 10 రోజుల కంటే ముందు అది ఎన్నైనా ఉన్నాయి అంటే 10 days ago 10 ఇచ్చానంటే 10 క్లోజ్ డేటు ఈ రోజు నుంచి 10 రోజుల కంటే ముందు ఏదైనా క్లోజ్ డేట్ ఉన్నాయి అన్నీ కావాలి అని. క్లియరా? వాట్ ఈస్ 10 days ago? ఇప్పుడు కావాల్సింటే దీన్ని పక్కన పెట్టేసి నేను దీన్ని మీకు ఇక్కడ రాసి చూపిస్తాను. అంటే 10 రోజుల కంటే ముందు అంటే లాస్ట్ 10 రోజులు వేరు, 10 రోజుల కంటే ముందు ఏదైనా క్లోజ్ డేట్ ఉంది, ఓకేనా. 10 రోజుల కంటే ముందు ఏమి లేవు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే 10 రోజుల కంటే ముందు అంటే ఓకే ఇప్పుడు ఏం చేస్తాను, ఇది 10 రోజుల కంటే ముందు అండ్ డేస్ క్లోజ్ డేటు ఈ రోజు నుంచి 10 రోజులు కంటే ముందు. ఒక నిమిషం. సో ఇట్ షుడ్ వర్క్ యాక్చువల్లీ. ఫిబ్రవరి 15th అనుకున్నా, ఇట్స్ నాట్ ఓకే. అండ్ డేస్ close it per okay. This is not 1 minute guys, it should work as it expected. State literal calculates the 10 days prior to today excluding the today itself. It is for March. Okay, exactly 10 days ago. Sorry. So I thought it's like it will give all the 10 days. అంటే 10 రోజుల క్రితం 10 రోజుల కంటే ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 రోజులు ఇప్పుడు 15th అనుకుంటే 5th కంటే ముందున్న ప్రతి ఒక్కటి కాదు, ఎగ్జాక్ట్గా 10 రోజుల క్రితం అంటే ఈరోజు 15th అనుకుంటే ఎగ్జాక్ట్గా 5th ఆఫ్ ద దిస్ వన్, ఓకే. సిస్టమ్ డేట్ 15th అనుకుంటే ఎగ్జాక్ట్గా 10 days ముందు, ఓకేనా. క్లియర్? ఎగ్జాక్ట్గా 10 రోజుల క్రితం ఉన్నవి, ఓకేనా. సో దీనికి లాస్ట్ 10 daysకి డిఫరెన్స్ అర్థమైందా? హలో. దీనికి డిఫరెన్స్ 10 days before కావాలి అంటే 10 days before అంటే లైక్ 10 days before అంటే అర్థం కాదు. అంటే 10 days before అంటే అంటే ఒక 10 ఇచ్చాం అనుకో, 10 days కంటే ముందు ఉన్నవేనా అంటే ఓకే. ఇప్పుడు సపోజ్ 10 ఇచ్చాము, దాని తర్వాత ముందు ఏమైనా ఉన్నాయి అదేనా, ఓకేనా. 5th ఓకే. సో ఆప్షన్ ఉందా లేదా అనేది తెలియదు, లెట్ మీ చెక్. ఆప్షన్ లేదనుకుంటా. అప్పుడు ఏం చేయాలంటే ఓకే దీని ఇట్లే
ఇక్కడ లెస్ దాన్ రాయాలనుకుంటా. లెస్ దాన్ రాస్తే ముందు ఉన్న వచ్చేస్తాయి నాకు తెలిసి. లాస్ట్ అండ్ డేస్ ఇది తీసేద్దాము. ఇప్పుడు ఇదేం చేసాము, కరెక్ట్గా 10 రోజుల క్రితం, ఎగ్జాక్ట్గా 10 రోజుల క్రితం ఉన్న అంటే 15th అనుకుంటే 5th డేట్ వచ్చింది. ఆ 15th కంటే లోపల ఉన్నాయి అంటే దాని లోపల ఉన్నాయి ముందువి. ఇక్కడ లెస్ దాన్ రాస్తే సరిపోతుంది కదా, ఎందుకంటే ముందు ఉన్నాయి. అంటే 5th ఫిబ్రవరి అంటే ఈ రోజు నుంచి 10 days ఏమో 10 days ఏమవుతుంది, 5th ఫిబ్రవరి అవుతుంది. లెస్ దాన్ రాసామంటే దానికంటే లోపల ఉన్నవన్నీ అంత వచ్చిందా, అంతే. అట్లా అక్కడ గ్రేటర్ దాన్ రాసామంటే 5th ఫిబ్రవరి పైన ఏమన్నా ఉన్నాయి వచ్చాయి అర్థం, ఓకేనా, అంతే. జస్ట్ గ్రేటర్ దాన్ లేదు. అలాగే నెక్స్ట్ 10 days చూసాము, ఓకేనా. లాస్ట్ 10 days చూసాము, 10 days ఎగో చూసాము, ఓకేనా. సో ఇవన్నీ డిఫరెంట్ అంటే డేస్ మీదే కాదు, డేస్ మీదే కాదు, ఇలా ఫిజికల్ ఇయర్ మీద, మంత్ మీద. ఇప్పుడు క్లోజ్ డేట్ ఈక్వల్స్ లాస్ట్ మంత్ ఇచ్చామంటే జనవరిలో ఉన్నవి మాత్రమే వస్తాయి, జనవరిలో క్లోజ్ డేట్ ఉన్నవి. అర్థమవుతుందా, క్లియరా? సో ఇవన్నీ అంటే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేయాలి. లాస్ట్ 10 months అగో ఇప్పుడు చూడండి, గత 6 నెలల్లో ఉన్న క్లోజ్ డేట్ ఉన్నవి కావాలి, ఓకేనా. అర్థమైందా, లాస్ట్ 10 months అగో. సో లాస్ట్ 6 monthsలో క్లోజ్ డేట్ ఉన్నది వచ్చేసి ఒకటి అట్లా. సో ఇవన్నీ మెయిన్గా డేట్ ఫంక్షన్స్ మీద రాసినప్పుడు ఎన్ని క్వార్టర్స్ కంటే ముందు, నెక్స్ట్ 10 డేసే కాదు, నెక్స్ట్ 10 months, నెక్స్ట్ 10 years అట్లా, లాస్ట్ 90 days, ఓకేనా. క్లోజ్ డేట్ లాస్ట్ 90 daysలో ఉన్నవి ఏంటంటే, ఓకేనా. ఇట్లా ప్రతి ఒక్కటి ఈ డేట్ ఫంక్షన్స్ మీద రాసేటప్పుడు మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేటివి డేట్ ఫంక్షన్స్ మీద మనకు ఉంటాయి. క్లియర్? ఎక్స్ప్లోర్ చేస్తారా, మనకు కన్ఫ్యూజన్ ఉందా? నెక్స్ట్ ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దానిలో ఇయర్ కావాల్సిందే బ్రదర్. ఓకే, ఈ పలానా ఇయర్ లో ఉన్న కావాలనా, ఓకే. అప్పుడు ఏం చేయాలంటే ఇయర్ 24 అట్లా కావాలన్నప్పుడు, ఇప్పుడు 26 ఉంది కదా, మనకి ఇప్పుడు 23, 24 ఆ ఇయర్ లో కావాల్సినప్పుడు, ఓకే 2026 ఇయర్ లో ఉన్న మాత్రమే కావాలి. దానికి కూడా 23, 24, 25 ఉంటాయి కదా బ్యాక్ ఇయర్స్, వాటిలో ఉన్న డేటా కావాలంటే ఇయర్ ఎట్లా మెన్షన్ చేసాము? అదే ఉన్నది ఆప్షన్ కూడా ఉంది, ఓకే. ఒక్క నిమిషం, సమ్వేర్ అంటే ఎగ్జాక్ట్ నేను రాయలేదు కానీ లెట్ మీ ట్రై ఇట్. ఇప్పుడు 2023 లేకపోతే 2022 అనుకో. సో ఇది ఇయర్ ఫంక్షన్ తీసుకోవట్లేదు. ఒక నిమిషము. సో లాస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ లో వస్తుంది. పలానా స్పెసిఫిక్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్ పలానా స్పెసిఫిక్ ఇయర్ ఏమన్నా కావాలనా? సో లెట్ మీ, సో ఇక్కడ యాక్చువల్గా క్లోజ్ డేట్ ఇయర్ ఇయర్ అనే ఫంక్షన్ ఒక్క నిమిషం, ఎగ్జాక్ట్గా నేను ట్రై చేయలేదు, బట్ లెట్ మీ ట్రై ఇట్, ఓకేనా. గెట్ మీ క్వెరీస్ ఓన్లీ ఇన్ నేను ట్రై అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇయర్ మీద అయితే క్వెరీ రాలేదు. ఆపర్చునిటీస్ హ్యావింగ్ క్లోజ్ డేట్ ఇన్ 2022 అంటే ఎప్పుడు రాయలేదన్నమాట. సో ఇయర్ అనే ఫంక్షన్ అయితే అప్లై చేయాలి, బట్ సమ్ హౌ ఇట్స్ నాట్ టేకింగ్. సో ఇది ఒక వే, బట్ ఇట్స్ లైక్ హార్డ్ కోడెడ్ వే, ఓకేనా. ఓకే, క్యాలెండర్ ఇయర్ తీసుకోవాలా, ఐఎమ్ టేకింగ్ దిస్ ఇయర్, ఓకే. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఇందాక ఇయర్ అప్లై చేశాను, అలా కాకుండా క్యాలెండర్ ఇయర్ తీసుకోవాలంట. క్యాలెండర్ ఇయర్ ఆఫ్ 2020. ఇందాక జస్ట్ అది ఎక్కడో ఇయర్ తీసుకోవాలని గుర్తుంది కానీ బట్ క్యాలెండర్ ఇయర్ అనేది గుర్తులేదు, ఓకే. వచ్చిందా? హలో, అంతే. జస్ట్ ఇందాక నేను జస్ట్ ఇలా ఇయర్ అప్లై చేశాను, బట్ ఇయర్ అనే ఫంక్షన్ అది ఫంక్షన్ సపోర్ట్ లేదు, ఓకేనా. సో ఓకే చూడండి, లేదు, జస్ట్ క్యాలెండర్ ఇయర్ తీసుకోవాలి. క్యాలెండర్ ఇయర్ ఏ ఇయర్ కావాల్సి ఉంటే ఆ ఇయర్. సో 2023లో ఏం లేవు, 2020. ఓకే చూడండి, అంటే పలానా ఇయర్లో ఉన్నవి మాత్రమే వచ్చాయి, ఓకే. క్యాలెండర్ ఇయర్ ఇదంతా ప్రాక్టీస్ చేస్తారు కదా ఇయర్స్ మీద. అలాగే నాకు తెలిసి క్యాలెండర్ మంత్ అవి కూడా ఉంటాయి, ఓకేనా. సో మీరు జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి. క్యాలెండర్ మంత్ పలానా మంత్లో ఉన్నవి, ఓకేనా. డిసెంబర్ మంత్లో ఉన్నవి మాత్రం ఇయర్ అని, ఓకేనా, 2 ఎక్స్ట్రా ఉన్నాయి.
సో ఏరంలో పలానా మంత్లో ఉన్నాము చూడండి. సిక్స్ లేవు, ఏంటి లేవు. ఓకే, చూడండి క్యాలెండర్ మంత్ ఇలా. అక్కడ మనము నంబర్స్ మాత్రమే మెన్షన్ చేయాలా? ఏమందంటే ఆ నంబర్స్ మాత్రమే మెన్షన్ చేయాలి. అంటే ఇప్పుడు జనవరి 1 వచ్చేసి జనవరి 1 అవుతుంది, డిసెంబర్ 12 అవుతుంది, నంబర్స్ మాత్రమే మెన్షన్ చేయాలి. సో ఇవి డేట్ మీద మనం అప్లికేబుల్ క్యాలెండర్ మంత్ ఇయర్. ఓకేనా. సో ప్రీవియస్ నెక్స్ట్ 10 days, లాస్ట్ 10 days, నెక్స్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్, ఎండ్ డేస్ అగో, ఇలా అనమాట. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. నెక్స్ట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇప్పుడు స్టేజెస్ ఉంటాయి కదా, స్టేజెస్ ఏ స్టేజ్లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ స్టేజ్లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో నాకు కావాలి. అంటే క్లోజ్డ్ వన్లో ఎన్ని ఉన్నాయి కౌంట్ కావాలి, క్లోజ్ లాస్ట్లో ఎన్ని ఉన్నాయి కౌంట్ కావాలి, సో అంటే ప్రాస్పెక్టింగ్లో ఎన్ని ఉన్నాయి కౌంట్ కావాలి అనా. సో అలా కౌంట్ కావాలంటే కౌంట్ అంటే మనం కౌంట్ చేస్తున్నాం కాబట్టి అది అగ్రిగేట్ క్వైరీ అవుతుంది. సో అగ్రిగేట్ క్వైరీ రాయాలి. సో బట్ దేని మీద రాస్తున్నాం అంటే ఏ దాని మీద అంటే పర్ స్టేజ్కి ఎన్ని ఉన్నాయి, అంటే వాల్యూ ప్రపోజల్లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, క్లోజ్డ్ వన్లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయంటే పర్ స్టేజ్ వీఆర్ గ్రూపింగ్ బై స్టేజ్తో కౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ రావాలి. ఎలా చేస్తాము దాన్ని ఏమంటామంటే అగ్రిగేట్ క్వైరీస్ అంటాం. ఓకేనా. సో ఏమంటాం అగ్రిగేట్ క్వైరీస్ అంటాం. అగ్రిగేట్ క్వైరీస్. సో ఈ అగ్రిగేట్ క్వైరీస్ రాసేటప్పుడు కొంచెం ఎగ్జాక్ట్గా సేమ్ ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మైనర్ ట్విక్. ఓకేనా. సో దానికోసం ఎలా రాస్తామంటే సెలెక్ట్ అంటే ఏ స్టేజ్కి ఎన్ని రావాలో, అంటే ఏ స్టేజ్కి ఎన్ని కౌంట్ కావాలో తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ స్టేజ్ అంటే ఏ స్టేజ్ అని ఫస్ట్ మనకి చూపించేటప్పుడు పర్ స్టేజ్కి రావాలి కాబట్టి స్టేజ్ నేమ్ తీసుకుంటాం, స్టేజ్ నేమ్. ఓకే, కౌంట్ అంటే ఈచ్ స్టేజ్లో కౌంట్ ఆఫ్ ఐడి తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏం చేస్తాం అంటే పర్ స్టేజ్కి ఇప్పుడు ఐడి అంటే ఇది అంటే ఇది ఈచ్ స్టేజ్కి ఒక ఐడి ఉంటుంది. అంటే యూనిక్గా ఎన్ని ఐడీస్ ఉన్నాయి పర్ స్టేజ్కి అని. ఓకేనా. సెలెక్ట్ స్టేజ్ నేమ్. సో ఎప్పుడైతే నేను కౌంట్ తీసుకున్నాను, కౌంట్ ఇప్పుడు అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి, కౌంట్, మ్యాక్స్, మిన్, సమ్. ఓకేనా, యావరేజ్. వాటిలో ఏవి తీసుకున్నా కూడా అంటే దట్ విల్ బికమ్ ద అగ్రిగేట్ క్వైరీ అవుతుంది. అవునా కదా, అగ్రిగేట్ క్వైరీ అవుతుంది. అలా అగ్రిగేట్ క్వైరీ తీసుకున్నప్పుడు ఓకేనా ఫ్రమ్ ఆపర్చునిటీ ఇలా రాస్తే జస్ట్ ఇలా రాస్తే రాదనమాట. అగ్రిగేట్ క్వైరీ ఎప్పుడైతే తీసుకున్నామో ఎగ్జాక్ట్గా ఇలా రాసామంటే రాదు, మనకి ఎర్ర వస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మాల్ ఫార్మ్డ్ క్వైరీ ఫీల్డ్ మస్ట్ బి గ్రూప్డ్ ఆర్ అగ్రిగేటెడ్. అంటే ఎప్పుడైతే నేను కౌంట్, మ్యాక్స్, మిన్ ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ కౌంట్ తీసుకోకుండా ఇచ్చేసాను అనుకో. ఓకేనా. నౌ ఐ విల్ గెట్ ద జస్ట్ అన్ని ఆపర్చునిటీ యొక్క స్టేజ్ నేమో వాటి యొక్క ఐడియా వస్తుంది. అలా కాకుండా నాకు ఐ వాంట్ కౌంట్. ఓకే, సో కౌంట్ తీసుకున్నప్పుడు ఇఫ్ ఎగ్జిక్యూట్ ఇట్ ఫీల్డ్ మస్ట్ బి గ్రూప్డ్ ఆర్ అగ్రిగేటెడ్. అంటే మనం దేన్నైతే ఇప్పుడు కౌంట్ చేస్తున్నామో దాని పక్కన ఉన్నదాన్ని మనము గ్రూప్ బై చేయాలి. గ్రూప్ బై వీఆర్ గ్రూపింగ్, మనకు గుర్తుందా మనకి రిపోర్ట్స్లో గ్రూప్ బై చేస్తాం. ఓకేనా. సో అంటే గ్రూప్ బై చేసినప్పుడు రిపోర్ట్స్లో పర్ స్టేజ్కి మీరు కావాల్సిన రిపోర్ట్స్ మీద ఆపర్చునిటీ మీద ఒక రిపోర్ట్ క్రియేట్ చేయండి. దాంట్లో గ్రూప్ బైలో స్టేజ్ నేమ్ ఇచ్చామంటే పర్ స్టేజ్కి ఎన్ని ఉన్నాయి కౌంట్ వస్తుంది. సిమిలర్ టు దట్ అంటే చూడండి. సో ఇక్కడ ఎన్నైతే అంటే పర్ స్టేజ్కి ఎన్ని ఉన్నాయో అది మనకి కౌంట్ అవుతుంది అనమాట. క్లియర్? ఒక నిమిషం గైస్. సో ఇంతవరకు ఏమన్నా డౌట్ ఉందా? హలో, సో దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? వాట్ ఈస్ అగ్రిగేట్ క్వైరీ? హలో, దాన్ని గ్రూప్ బై చేస్తే మాత్రమే వస్తుంది. ఎప్పుడు అగ్రిగేట్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు. అర్థమైందా? అగ్రిగేట్ ఫంక్షన్ తీసుకోకుండా ఉన్నప్పుడు నార్మల్ ఫీల్డ్స్ ఏమేమి ఫీల్డ్స్ ఇస్తారో అవి జస్ట్ అన్ని క్వైరీ అవుతాయి. అలా కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఇంకొక నాకు సినారియో ఉంది, క్లోజ్డ్ వన్లో ఉన్న అన్ని ఆపర్చునిటీస్ యొక్క అమౌంట్ సమ్ కావాలి. ఓకేనా. అప్పుడు ఏం చేస్తాను, సమ్ ఆఫ్ ఐడి అంటే అమౌంట్ సమ్ కాబట్టి సమ్ ఆఫ్ అమౌంట్. ఇదేమవుతుందంటే ఇది కూడా ఒక అగ్రిగేట్ ఫంక్షన్. అంటే క్లోజ్డ్ వన్లో 22 ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా, ఆ 22 యొక్క ఆపర్చునిటీ యొక్క ఎన్నైతే ఉన్నాయో అన్ని ఆపర్చునిటీస్ వాటి అన్ని ఆపర్చునిటీ యొక్క సమ్ ఆఫ్ అమౌంట్ నాకు కావాలి, కౌంట్ వద్దు. చూడండి, ఇప్పుడు ప్రాస్పెక్టింగ్ లో ఉన్న అన్ని ఆపర్చునిటీ యొక్క సమ్ వచ్చేసి ఇంత. ఇట్లా క్లియర్? ఓకే, మనకి పర్టికులర్ గా ఒక్కటే కావాలి అంటే ఇది పలానా స్టేజ్ మాత్రమేనా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏం చేయాలంటే
క్లియరా? అంతే. ఓకే. ఇప్పుడు ఇంకొక కండిషన్, ఓకే, ఇంకోటి చెప్తాను. ఇప్పుడు దీన్ని వాడుకొని మనము డూప్లికేట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డూప్లికేట్స్ అని ఎలా అంటున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక సినారియో చెప్తాను. సో కాంటాక్ట్స్లోకి వెళ్తే నేను 2 కాంటాక్ట్స్ ఒకటి ఇప్పుడు చూడండి, యోగేష్ బాబుకి, యోగేష్ మెహతాకి అందరికి ఒకటే జీమెయిల్ ఇచ్చాను అంటే ఇవి డూప్లికేట్ కదా, ఓకేనా? ఇప్పుడు ఓకేనా, ఒక నిమిషం. ఇప్పుడు దీనికి యోయో హనీ సింగ్ ఉన్నాడు, ఓకేనా? సో ఇతనికి ఈమెయిల్ hanySingh@yahoo.com. సో ఎక్కడైతే నాకు అంటే ప్రస్తుతానికి నేనేం చేస్తానంటే ఇలాంటి అగ్రిగేట్ ఫంక్షన్ వాడి మోర్ దాన్ వన్స్, అంటే ఇప్పుడు ఒకటే జీమెయిల్ ఎంత అంటే ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది తెలుసుకోవచ్చు నేను, ఓకేనా? ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఈమెయిల్ కౌంట్ ఆఫ్ ఐడి ఫ్రమ్ కాంటాక్ట్ గ్రూప్ బై ఈమెయిల్ చేస్తే ఏమవుతుంది అంటే కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో, ఓకేనా, పర్ ఈమెయిల్ అంటే ఒకటే ఈమెయిల్తో ఎన్ని ఉన్నాయి అనేది చెప్పేది ఇది. గుర్తొస్తుందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పర్ ఈమెయిల్ ఎన్ని ఉన్నాయి అంటే ఈ ఈమెయిల్ ఐడితో ఒకటే ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏం ఈమెయిల్ ఐడీస్ లేకుండా 5 ఉన్నాయి, yogesh@gmail.comతో 3 ఉన్నాయి, ఓకేనా? ఎందుకు? ఇందాక చూసాం కదా. ఇప్పుడు సపోజ్ ఏం చేస్తానంటే ఒకటి తీసేస్తాను, అంటే జీమెయిల్ కాకుండా యాహో పెడతాను. అప్పుడు ఏమవుతుంది? యోగేష్తో యాహో, ఓకేనా? ఇప్పుడు చూడండి, మళ్ళీ రీరన్ చేస్తాను, yogesh@gmail.comతో ఒకటి, yahoo.comతో ఒకటి, ఓకేనా? ఇవి 2. సో ఇప్పుడు అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, హౌ మెనీ కాంటాక్ట్స్ ఆర్ అంటే పర్ ఈమెయిల్కి ఎన్ని యూనిక్ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఓకేనా? చూడండి ఇక్కడ 2 ఎందుకు వచ్చినాయి, ఒకటే ఈమెయిల్ ఐడితో 2 కాంటాక్ట్స్ ఉన్నాయి, కాంటాక్ట్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి, ఓకేనా? క్లియరా? ఇంతవరకు క్లియరా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు యోయో హనీ సింగ్ అనేదాన్ని ఇంకొక కాంటాక్ట్ కూడా ఇస్తాను, అప్పుడు అది డూప్లికేట్ కాంటాక్ట్ అంటే డూప్లికేట్ ఈమెయిల్ ఐడి కదా. అంటే ఏం చెప్తున్నానంటే ఒకటే ఈమెయిల్ ఐడి, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అఖిల్ ర్యాంక్లో అని ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కూడా అదే ఈమెయిల్ ఐడి ఇస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, నా యోయో హనీ సింగ్ అనే ఈమెయిల్ ఐడికి 2 వస్తుంది. వచ్చిందా? ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ చూడండి అనేసి. సో నా ఇట్స్ డూప్లికేట్ ఈమెయిల్, అంటే ఈ డూప్లికేట్ ఒకటే కాంటాక్ట్ అంటే ఒకటే ఈమెయిల్ ఈస్ బీయింగ్ షేర్డ్ బై 2 కాంటాక్ట్స్. క్లియరా? హలో. సో ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు జోగర్స్ అని బుల్లింగ్టన్, ఇప్పుడు దీనికి ఇంకా ర్యాండమ్గా ఇంకా అంటే జస్ట్ మనకి డేటా పర్పస్ కోసం నేను మీకు అలాగే డూప్లికేట్ చేసి చూపిస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అలాగే దీనికి నేను మార్చి చూపిస్తాను. అంటే ఇప్పుడు ఇదే ఈమెయిల్ ఐడి, దీనికి బ్లాంక్ ఉంది, లెట్స్ గివ్ ఇట్. అలాగే దీనికి ఆల్రెడీ వేరే డేటా ఉంది, దాన్ని కూడా రిమూవ్ చేసి దీన్ని ఇస్తున్నాను. నౌ జస్ట్ అబ్జర్వ్. సో ఇప్పుడు ఇలా డేటా ఉంది, ఓకేనా? ఏం బ్లాంక్ ఉన్న 3 ఉన్నాయి, జోగర్స్ అనే దానికి 3 అంటే, ఓకేనా? సో ఎక్కడైతే నాకు ఈ కౌంట్ మోర్ దాన్ 1 ఉందో అవి మాత్రమే కావాలంటే యూనిక్ ఉన్న అవసరం లేదు. ఎక్కడైతే డూప్లికేట్ అని ఎలా చెప్తాము, ఎక్కడైతే మోర్ దాన్ ఇవన్నీ యూనిక్ అన్నా కదా, అంటే పర్ కాంటాక్ట్ అంటే ఒకే ఈమెయిల్ ఐడి ఒక కాంటాక్ట్ ఉంది. సో డూప్లికేట్ అని ఎప్పుడు చెప్తాం, ఎప్పుడైతే ఈ కౌంట్ అనేది మోర్ దాన్ 1 ఉందనుకో అప్పుడు మాత్రమే డూప్లికేట్ కదా, అవునా కదా? హలో. సో అప్పుడు నాకు 1 ఉన్నవద్దు, ఓకేనా? మోర్ దాన్ 1 ఉన్న మాత్రమే కావాలి. సో అప్పుడు ఏం చేస్తాము, మనం డైరెక్ట్గా ఇప్పుడు అగ్రిగేట్ ఫంక్షన్ మీద వేర్ కండిషన్ రాయలేము. అంటే ఇక్కడ నేను వేర్ కౌంట్ ఆఫ్ ఐడి గ్రేటర్ దాన్ 1 అని చెప్పి రాయలేను, ఎందుకంటే వేర్ కండిషన్ విల్ ఓన్లీ వర్క్ ఆన్ ద ఇలా రాయలేను అనమాట, ఇట్ విల్ గివ్ ఎన్ ఎర్రర్. ఓకే. సో ఏమంటే వేర్ కండిషన్లో ఎప్పుడైతే నేను అగ్రిగేట్ ఫంక్షన్ రాశాను, అంటే అగ్రిగేట్ క్వైరీ రాసినప్పుడు, అంటే అగ్రిగేట్ అంటే కౌంట్ మ్యాక్స్ మిన్ ఏదైనా రాసినప్పుడు అగ్రిగేట్ ఫంక్షన్ నేను వేర్ కండిషన్లో వాడలేను, ఓకేనా? దట్ ఈస్ నాట్ సపోర్టెడ్ బై సేల్స్ ఫోర్స్. అలాంటి క్రైటీరియా ఉన్నప్పుడు నేనేం చేయాలంటే ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే అగ్రిగేట్ ఫంక్షన్ మీద వేర్ కండిషన్ రాయాలంటే గ్రూప్ బై తర్వాత హ్యావింగ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. హ్యావింగ్ కౌంట్ ఆఫ్ ఐడీస్ గ్రేటర్ దాన్ 1 అని రాసామంటే ఈ హ్యావింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ మీద రాసినప్పుడు దాని మీద మనం వేర్ కండిషన్ రాయాలంటే డైరెక్ట్గా ఇక్కడ వేర్ అని రాయము, ఓకేనా? సో ఇక్కడ గ్రూప్ బై తర్వాత మనం హ్యావింగ్ రాసిన తర్వాత రాస్తాం. అంటే ఇక్కడ చూడండి, ఎక్కడైతే నాకు కౌంట్ ఆఫ్ ఐడి గ్రేటర్ దాన్ 1 ఉందో అవి మాత్రమే కావాలి అని చెప్పేసి. క్లియర్? ఓకే. సో ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు అనమాట, ఎక్కడైతే నాకు మోర్ దాన్ 1 ఈమెయిల్ ఉందో, ఎక్కడైతే నాకు ఒక అకౌంట్కి, అంటే ఇంటర్వ్యూస్లో ఏమడుతుంటే డైరెక్ట్గా ఇదే అడగరు అనమాట. సో ఎక్కడైతే ఒక అకౌంట్కి మోర్ దాన్ 5 కాంటాక్ట్స్ ఉన్నాయో అవి మాత్రమే కావాలి నాకు, ఇంకేం అకౌంట్స్ వద్దు. సో ఐ వాంట్ లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ దాన్ 5 కాంటాక్ట్స్ టు దెమ్. అర్థమైందా?
ఎలా రాస్తాము? సో ఓకేనా. సో క్వెరీ అంటే రిక్వైర్మెంట్ ఏంది? గివ్ మీ లిస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ నేమ్స్ వేర్ దే హ్యావ్ అంటే దే అంటే అకౌంట్స్ దే హ్యావ్ మోర్ దాన్ 5 కాంటాక్ట్స్ టు దెమ్. అర్థమైందా? ఇది రిక్వైర్మెంట్, ఇంటర్వ్యూలో అడిగారు. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఎలా రాస్తారు? ఓకేనా అనేది ఇప్పుడు క్వశ్చన్. సో ఇప్పుడు దానికి బేస్ ఎట్లా అంటే సెలెక్ట్ మనకి కాంటాక్ట్ నుంచి అకౌంట్కి మనం నేమ్ తెచ్చుకోవచ్చు. ఎట్లా? అకౌంట్ డాట్ నేమ్ అవునా కదా, అకౌంట్ డాట్ నేమ్ కామా కౌంట్ ఆఫ్ ఐడి ఫ్రమ్ కాంటాక్ట్. సో ఇప్పుడు కౌంట్ ఆఫ్ ఐడి తీసుకొచ్చే దాని తర్వాత ఏదైతే ఫీల్డ్ ఉంటుందో దాన్ని గ్రూప్ బై చేయాలి. అంటే గ్రూప్ బై సో ఇదేమిస్తుంది? పర్ అకౌంట్ ఐడికి పర్ అకౌంట్కి ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి ఇస్తుంది. అంటే పర్ అకౌంట్ నేమ్కి ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి వస్తుంది. సో ఇప్పుడు మనకి డేటా మోర్ దాన్ 5 అనేది డేటా లేదు కాబట్టి ఎక్కడైతే మోర్ దాన్ 2 ఉన్నాయో అవి మాత్రమే కావాలని నా రిక్వైర్మెంట్. అప్పుడు ఏం చేస్తాము? కౌంట్ ఆఫ్ ఐడి. సో ఇప్పుడు అర్థమైంది అంటే లైక్ పర్ అకౌంట్కి ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. ఎలా చెప్తున్నాను? కాంటాక్ట్ నుంచి అకౌంట్ డాట్ నేమ్కి వెళ్ళాను ప్లస్ కౌంట్ ఆఫ్ ఐడి అంటే దేని ఐడి అంటే కాంటాక్ట్ యొక్క ఐడి అవునా. అంటే పర్ గ్రూప్ బై అకౌంట్ డాట్ నేమ్ చేసామంటే మీరు కావాల్సింటే ఇది ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోండి ఓకేనా. రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్తే దీనికి ఒకటే ఉంటుంది, దీనికి 4 ఉంటుంది అట్లా. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది? ఐ వాంట్ లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ విచ్ హాస్ మోర్ దాన్ 2 అనుకుందాం. 2 కంటే ఎక్కువ ఉన్నాయి అంటే 3 అంటే 2 కంటే 3 నుంచి ఎంతైనా ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తాను? హ్యావింగ్ కౌంట్ ఆఫ్ ఐడి గ్రేటర్ దాన్ 2. ఓకే క్లియర్. 2 కంటే ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్న అకౌంట్స్ లిస్ట్ వచ్చేసి ఇది. ఇంతవరకు క్లియరా? సిమిలర్ గా మీరు 3 కంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్న అకౌంట్స్ కావాలి. అప్పుడు ఏం చేస్తాము? ఫ్రమ్ ఆపర్చునిటీ రాస్తాం. అంటే రిక్వైర్మెంట్ ఏంది? 3 కంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఓకేనా. హ్యావింగ్ గ్రేటర్ దాన్ 3. క్లియర్. 3 కంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్న అకౌంట్ ఇది ఓకేనా. ఎన్ని ఉన్నాయి? ఒక అకౌంట్కి 10 ఉన్నాయి, ఒక అకౌంట్కి 4 ఉన్నాయి ఓకేనా. అసలు ఏమి అకౌంట్స్ లేకుండా ఏమి అకౌంట్తో రిలేట్ లేకుండా 8 ఉన్నాయి. సో ఇలా మీరు ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్స్కి ఇలా ఉంటాయండి. ఒక క్వైరీస్లో అడిగంటే డైరెక్ట్గా మీరు వేర్ కండిషన్ రాయి అలా ఏం చెప్పరు. ఒక సినారీ ఇచ్చి మీరు హ్యావింగ్ యూస్ చేయి లేకపోతే వేర్ యూస్ చేయని చెప్పరు. సో డైరెక్ట్గా క్వైరీ సినారీ ఇస్తారు. యూ నీడ్ టు రైట్ ఎ క్వైరీ. హౌ యూ రైట్ బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్. ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్. క్లియర్. ఇలాంటి అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇంకొకటి చెప్తాను, మిగతావి మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే. సో ఇంకోటి అకౌంట్స్ ఉన్నాయి కదా, అకౌంట్స్. సో అకౌంట్స్లో ఇండస్ట్రీ అని ఉంటుంది కదా. సో ఏ ఇండస్ట్రీలో ఎన్ని ఉన్నాయి కౌంట్ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ ఇండస్ట్రీ. సో ఏ ఇండస్ట్రీలో ఎన్ని ఉన్నాయి కౌంట్ సేమ్ ఇలా ఎగ్జాక్ట్ సేమ్ ఓకేనా. సో ఏం చేస్తాము? సెలెక్ట్ అకౌంట్ మీద క్వైరీ రాయాలి. ఇప్పుడు దీని మీద సెలెక్ట్ ఇండస్ట్రీ కామా కౌంట్ ఆఫ్ ఐడి ఫ్రామ్ అకౌంట్ గ్రూప్ బై ఇండస్ట్రీ ఓకేనా. ఏ ఇండస్ట్రీలో ఎన్ని ఉన్నాయి అంటే ఓకే. ఏ ఇండస్ట్రీ లేకుండా బ్లాంక్ ఇండస్ట్రీ వాళ్ళ బ్లాంక్తో 3 ఉన్నాయి, ఎనర్జీతో 4 ఉన్నాయి. క్లియరా? ఇవి ప్రాక్టీస్ చేస్తారా? నెక్స్ట్ మీరు ఇవే కాకుండా ఇక్కడ మీరు డెవలపర్ గైడ్ SOQL డెవలపర్ గైడ్ అని ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. దీనికి సంబంధించిన SOSL తర్వాత వద్దాము. ఓకే. ఇక్కడ మీరు వెళ్తే ఓకేనా, సెలెక్ట్ ఇక్కడ నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఓకేనా. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇంకొక ఓకే ఇవి ప్రాక్టీస్ చేస్తారా? సో వేర్ కండిషన్స్ ఎలా అప్లై చేయాలి ఓకే. సో డేట్ ఫంక్షన్స్ మీద ఎలా పనిచేయాలి. ఇక్కడ గ్రూప్ బై చేసాం కదా, గ్రూప్ బై ఆర్డర్ బై అంటే ఏంటి, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ఓకేనా. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. లిమిట్ అంటే ఏంటి, హ్యావింగ్ ఇందాక డిస్కస్ చేసాం కదా హ్యావింగ్ కండిషన్. సో ఇది ఎప్పుడు వాడతాము ఓకే. చూడండి హ్యావింగ్ ఎప్పుడైతే నేను కౌంట్ తీసుకున్నానో ఆ కౌంట్ మీద ఈ అగ్రిగేట్ ఫంక్షన్ మీద రాసినప్పుడు మాత్రం హ్యావింగ్ వాడతాం. క్లియరా? అదే. సో అది ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక SOQL క్వెరీ సెలెక్ట్ ఫీల్డ్స్ ఆల్ ఫ్రమ్ అకౌంట్.
సో ఇలా రాసా. ఇప్పుడు ఫీల్స్ ఆల్ అంటే ఫంక్షన్ ఏందో చూద్దాం, ఓకేనా. సో ఫీల్స్ ఆల్ అనేది సో ఫీల్స్ ఆల్, వాట్ ఈస్ ఫీల్స్ ఆల్ చెప్తాను. సో ఎప్పుడైతే నేను ఫీల్స్ ఆల్ వాడానో దానికి లిమిట్ అనేది ఒకటి వాడాలి. సో లిమిట్ అనేది ఏం చెప్తానంటే మోర్ దాన్ ఎన్నైనా ఉండని, సో 200కి కుదించు రిజల్ట్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ ఫీల్స్ ఆల్ అనేది అంటే దాని గురించి మనం ఫోకస్ చేయాలి. అంటే అకౌంట్ ఆబ్జెక్ట్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో, ఓకేనా, అన్ని ఫీల్డ్స్ ఒకటేసారి క్వైరీ చేయాలి, ఓకేనా. అన్ని ఫీల్డ్స్ చూడండి, అర్థమవుతుందా. ఫీల్డ్స్ ఆల్ ఫంక్షన్ అది, అంటే ఆబ్జెక్ట్లో ఉన్న అన్ని ఫీల్డ్స్ క్వైరీ చేయాలి. ఎప్పుడైతే మనం ఫీల్డ్స్ ఆల్ వాడానో వితౌట్ లిమిట్ 200, వితౌట్ లిమిట్ అంటే మాక్సిమం లిమిట్ 200. సో నేను 300 సరే 250 అట్లా ఇచ్చానంటే తీసుకోదన్నమాట, దట్స్ మాక్సిమం లిమిట్. సో ఇప్పుడు 200 కంటే తక్కువ ఇవ్వచ్చు, ఓకేనా, క్లియరా. సో మాక్సిమం లిమిట్ 200, అంటే ఫీల్డ్స్ ఆల్ అని వాడినప్పుడు నేను మాక్సిమం లిమిట్ 200, అంటే లిమిట్ అనేది ఖచ్చితంగా రాయాలి. సో అలా కాకుండా ఇప్పుడు ఫీల్డ్స్ ఆల్ అంటే స్టాండర్డ్ అండ్ కస్టమ్ ఫీల్డ్స్ అన్నీ వస్తాయి. అలా కాకుండా కస్టమ్ అని ఇచ్చాను అనుకో, అంటే ఆబ్జెక్ట్ మీద ఉన్న కస్టమ్ ఫీల్డ్స్ మాత్రమే, సారీ కస్టమ్ స్టాండర్డ్ కస్టమ్ అని రెండు ఉంటాయి. ఒక్క నిమిషం, స్టాండర్డ్ why it is not giving fields all, let me go to the ఓకే. సో బ్రాకెట్ లో రాయాలి ఫీల్డ్స్ ఆల్, కస్టమ్ సింటాక్స్ మర్చిపోయాను. సో ఇక్కడ ఫీల్డ్స్ ఆల్ అని రాయకుండా ఫీల్డ్స్ స్టాండర్డ్, అంటే స్టాండర్డ్ ఫీల్డ్స్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు డిఫాల్ట్గా వస్తాయి, ఓకేనా, ఆ ఫీల్డ్స్ మాత్రమే. లేకుండా కస్టమ్ ఇచ్చారంటే మనం అండర్ స్కోర్ మనం తర్వాత క్రియేట్ చేసి ఉంటాం ఆ ఫీల్డ్స్ డేటా, క్లియరా. సో ఈ ఫీల్డ్స్ అనే ఫంక్షన్ ఏది వాడినా కూడా లిమిట్ అనేది వాడాలి ఖచ్చితంగా. ఇదే ఇక్కడ చెప్పాడు అనమాట, ఓకేనా. అదే ఇక్కడ ఫీల్డ్స్ ఆల్, సో లిమిట్ అనేది వాడాలి. సో ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా. సో ఇవన్నీ కొన్ని లిమిటేషన్స్ అవన్నీ ఉంటాయి, ప్లీజ్ ఎక్స్ప్లోర్ దిస్ వన్, ఓకే. సో ఈరోజు క్లాస్కి ఇది, ఓకేనా. ఓకేనా, మీరు ప్రాక్టీస్ చేస్తారా. ఓకే. ఓకే, ఈరోజు క్లాస్కి ఇది.